హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఫ్రెష్ ప్రింట్స్ అనే కంపెనీ నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెష్ ప్రింట్స్ అనే కంపెనీ. సో ఇది వచ్చేసి ఇండియా రిమోట్ బేస్డ్ కంపెనీ, రిమోట్ బేస్డ్ జాబ్ ఇది. సో ఇక్కడ అప్లై అవ్వనుంది కదా, సో ఇక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో రిమోట్ అంటే సో ఖచ్చితంగా ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే. సో హ్యాపీగా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడైతే జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో రెస్పాన్సిబిలిటీస్ అని కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, కీ పాయింట్స్. కండక్ట్ రీసెర్చ్ అండ్ సోర్స్ లీడ్స్ ఆన్ లింక్డ్ఇన్. Follow a detailed recruitment plan and processes while adding your own creative touch to reach and exceed your individual goals. Screen potential CM candidates. Scheduling initial prospecting meeting with our in-house interviewing team. Work with our fellow campus recruiters to hit quarterly recruitment team goals. Prepare a weekly report on recruiting metrics. Coordinate with our interview and training teams. So ఇదేంటి అంటే మోస్ట్లీ అయితే ఇదైతే సేల్స్కి సంబంధించినటువంటి జాబ్ లాగా కనిపిస్తుంది. సో టార్గెట్స్ అంటున్నారు, అలాగే రిపోర్ట్స్ అంటున్నారు, సో రిక్రూట్మెంట్ అంటున్నారు. కాబట్టి సో ఇదైతే కొంచెం సేల్స్కి సంబంధించినటువంటి జాబ్ లాగా ఉంది. సో డీటెయిల్స్ అయితే చూద్దాం. సో రిక్వైర్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఎక్సెప్షనల్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మంచి ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నారని చెప్తున్నారు. ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఏ మస్ట్. సో ఇంగ్లీష్లో అయితే ఫ్లూయెంట్గా ఉండాలని చెప్తున్నారు. గ్రేట్ ఇంటర్పర్సనల్ అండ్ పీపుల్ స్కిల్స్. అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే లింక్డ్ఇన్ సోర్సింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ప్రిఫర్డ్. సో లింక్డ్ఇన్ సోర్సింగ్ ఏదైతే ఉందో అది కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. అవుట్బౌండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ప్రిఫర్డ్. సో అవుట్బౌండ్ సేల్స్, సో సేల్స్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. సో డీటెయిల్ ఓరియంటెడ్ అండ్ meticulous with work. Self-motivated and excited to work on different project. సో ఏంటంటే డీటెయిల్ ఓరియంటెడ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ ఎగ్జైటెడ్ టు వర్క్. సో ఎవరికి వాళ్ళు క్యాండిడేట్స్ సెల్ఫ్ మోటివేటెడ్గా వర్క్ చేయాలి, ఎగ్జైటెడ్గా వర్క్ చేయాలి అని చెప్తున్నారు. సో ఇది సేల్స్ జాబ్ కాబట్టి సో ఖచ్చితంగా సెల్ఫ్ మోటివేటెడ్గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఎగ్జైటెడ్గా కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో పర్సనల్ యాట్రిబ్యూట్స్, ప్రోయాక్టివ్ అయి ఉండాలి. ఇన్ లవ్ విత్ ఛాలెంజెస్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. సో ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ని అయితే క్లియర్ చేస్తుండాలి. గోల్ ఓరియంటెడ్, అంబిషియస్, డెడికేటెడ్ టు ఏ లాంగ్ టర్మ్ విజన్. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఓపెన్ టు చేంజ్, సో ఇది కూడా ఉండాలి. కామ్ అండర్ ప్రెషర్. సో ఎంత ప్రెషర్ ఉన్నా కామ్గా వర్క్ చేసుకోవాలి అని చెప్తున్నారు. సో కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ 3 months వచ్చేసి $200 అయితే ఇస్తున్నారు. సో $200 అంటే 16,000 శాలరీ అయితే వస్తుంది మీకు. ఫస్ట్ 3 months అయితే ఇంటర్న్షిప్ ఉంది కాబట్టి ఆ 3 monthsలో మీకు 16,000 శాలరీ అయితే వస్తుంది. ఆఫ్టర్ 3 months వచ్చేసి 600 ఫర్ మంత్, సో 48,000. సో నియర్లీ 50,000 శాలరీ అయితే మీకైతే ఆఫ్టర్ 3 months అయితే వస్తుంది. ఇంటర్న్షిప్ పీరియడ్ వచ్చేసి 3 months విత్ పొటెన్షియల్ ఫర్ కన్వర్షన్ టు ఏ పర్మనెంట్ రోల్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. సో ఫస్ట్ 3 months తర్వాత 3 months ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, సో మీ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే మిమ్మల్ని అయితే పర్మనెంట్ రోల్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. సో పర్మనెంట్ చేసిన తర్వాత మీకైతే 50,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. సో రికమెండేషన్ లెటర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 months ఇంటర్న్షిప్ పీరియడ్. సో రికమెండేషన్ లెటర్ అనేది ఇస్తారు మీకు ఆఫ్టర్ 3 months అయిన తర్వాత, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత. లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అలాగే వర్కింగ్ ఇన్ ఏ గ్రేట్ కల్చర్. సో మంచి గ్రేట్ కల్చర్లో మీరైతే వర్క్ చేస్తారు. సో జాబ్ లొకేషన్ వచ్చేసి దిస్ ఈజ్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. సో ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి హ్యాపీగా చక్కగా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. సో వర్కింగ్ అవర్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే ఉంటుంది, 10 AM to 7 PM. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 PM. సో మండే టు ఫ్రైడే, సాటర్డే సండే అయితే ఆఫ్ ఉంటుంది మీకు. హ్యాపీగా 2 days అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెష్ ప్రింట్స్ అనే కంపెనీ నుంచి అయితే క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్న్షిప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఇక్కడనే కింద అయితే
మీ నేమ్ అయితే ఫస్ట్ నేమ్ ఇవ్వండి, తర్వాత లాస్ట్ నేమ్ ఇవ్వండి, అలాగే ఈమెయిల్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ రెజ్యూమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సో డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏదర్ లింక్డ్ఇన్ సోర్సింగ్, రిక్రూటింగ్ ఆర్ అవుట్ బౌండ్ సేల్స్? ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి, ప్రాబ్లం లేదు. సో కెన్ యూ లెట్ us know వాట్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ లింక్డ్ఇన్ రిక్రూటింగ్ ఆర్ సేల్స్ అండ్ వై యూ థింక్ యూ ఆర్ ఏ గుడ్ ఫిట్ ఫర్ దిస్ రోల్? సో దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే కొంచెం అట్రాక్టివ్గా ఇక్కడైతే మెన్షన్ చేయండి. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద స్టైఫండ్? సో 16,200 రూపీస్ ఫర్ $200 ఫర్ 3 months ఏదైతే ఉందో మీకు మంత్లీ 16,000 ఉంది కదా, సో దాంతో మీరు కంఫర్టబుల్లా కాదా అని అడుగుతున్నారు, ఎస్ అని పెట్టండి. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద వర్కింగ్ అవర్స్? సో మండే టు ఫ్రైడే 7:30 PM to 4:30 AM కూడా ఉంది, సో ఇది కూడా మీకు కంఫర్టబుల్ అని అడుగుతున్నారు, ఎస్ అని పెట్టండి. సో ఎస్ అని పెట్టిన తర్వాత ఇక్కడైతే సబ్మిట్ అప్లికేషన్ అయితే పెట్టండి. సబ్మిట్ అప్లికేషన్ పెడితే మీ రెస్పాన్స్ అనేది ఫ్రెష్ ప్రింట్స్ కంపెనీ వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకైతే వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు, లేదంటే త్రూ మెయిల్ ద్వారానైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. సో ఏదో ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే మిమ్మల్ని అయితే ఇంటర్న్షిప్కి అయితే తీసుకుంటారు. సో హ్యాపీగా ఇంటర్న్షిప్ క్లియర్ అయితే తర్వాత 3 months తర్వాత పర్మనెంట్ చేసుకుంటారు. పర్మనెంట్ జాబ్ అయితే మాత్రం మీకు 50,000 శాలరీ వరకు వస్తుంది. సో ఇదైతే మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేసుకోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ ఈ వీడియో కనుక మీకైతే నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.